Zone Ads, World of Local Business Info. ఇప్పుడు ముఖ్యంగా మన దగ్గర కన్సల్టేషన్లో నేను ఏం చేస్తానంటే డీటెయిల్ హిస్టరీ టేకింగ్ చేస్తాను. ప్రశ్నలు అడుగుతూ వెళ్తాను. ప్రెజెంట్ కంప్లైంట్స్ మొత్తం హెడ్ టు టో విత్ డ్యూరేషన్ అండ్ విత్ ద సివిరిటీ పర్సంటేజ్ ఆఫ్ ద సివిరిటీ. తర్వాత పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఇల్నెస్, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యం విషయంలో ఏమేమి జరిగినాయి. అండ్ దెన్ ఫ్యామిలీ జెనెటిక్ హిస్టరీ. జనరలీ ఏ డాక్టర్ అడగరు, ఏ డాక్టర్ టైం స్పెండ్ చేయరు, ఏ డాక్టర్ కౌన్సిలింగ్ చేయరు, ఎడ్యుకేట్ చేయరు. అది ముఖ్య పాయింట్స్ ఏంటంటే ఈ డిసీజ్ వెనుక ఉన్న నిజమైన కారణాలు, రీజన్స్. సో దాంట్లో మెయిన్లీ వస్తాయి ప్రెజెంట్ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, జెంట్స్ అయితే అడిక్షన్స్, ఆక్యుపేషనల్ హెల్త్ హజార్డ్ అండ్ లైఫ్ స్టైల్ డిసార్డర్. సో ఇవన్నీ కనుక్కుంటూ వెళ్తే రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సర్చ్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక మనిషికి చాలా కాలం నుంచి బ్యాక్ పెయిన్ ఉంది అనుకోండి, నెక్ పెయిన్ ఉంది, లేదా మోకాలు నొప్పులు ఉన్నాయి అనుకోండి. సో ఇది 1000 మందికి ఉండొచ్చు కదా, కానీ ప్రతి మనిషిలో ఈ నొప్పులు రావడానికి కారణాలు డిఫరెంట్ ఉంటాయి. సో నా ఆలోచన ఏంటంటే ఆయుర్వేద ఏం చెప్తుంది అంటే ఆల్వేస్ సర్చ్ ద రూట్ కాజ్. ఆ ప్రాబ్లం వెనుక కారణం ఏం జరుగుతూ ఉంది, దెన్ టు అప్రూట్ ఇట్, మొత్తం తవ్వి తీయాలి అనమాట వేరుని. అప్పుడే డిసీజ్కి పూర్తి పరిష్కారం వస్తుంది. జనరలీ బయట ప్రాక్టీస్ ఎలా నడుస్తుంది అంటే సిమ్టమ్సే అడుగుతారు, సిమ్టమేటిక్ టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తారు. దానివల్ల ఏమవుతుంది, టెంపరీగా తగ్గుతుంది, మళ్ళీ ప్రాబ్లం వస్తూ ఉంటాయి, మళ్ళీ డాక్టర్ చుట్టూ తిరగడం, హాస్పిటల్ చుట్టూ తిరగడం, డబ్బులు వేస్ట్ అవడము, నానా రకాల అనవసరమైన ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్కి టూ మచ్ డబ్బులు ఖర్చు అవడము. ఎంఆర్ఐస్ కానీ సిటీ స్కాన్ అవసరం ఉండదు, బట్ అనవసరంగా చాలా ఎక్కువ మనీ వేస్ట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ నీ మార్చుకోవాలి అని దాని ఆపరేషన్ చెప్తున్నారు. అలా అనుకుంటే మరి నడుము నొప్పి అని, మెడ నొప్పి అని అన్నీ మార్చుకుంటూ కూర్చుంటామా? కరెక్ట్ కాదు. సో దీనికి పూర్తి పరిష్కారం ఉంది. అందుకు ఈ కన్సల్టేషన్ ద్వారా ఆ వ్యాధి వెనుక ఉన్న రూట్ కాజ్ని, ఆ వేరుని వెతుకొని దాన్ని అప్రూట్ చేసి పూర్తి పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. ఆ వేరులో మేము వెతుకోవడం ఏంటంటే వాత పిత్త కఫ్లో ఉన్న అండ్ సప్తధాతు దేనితైతే మన బాడీ ఫామ్ అవుతుంది దాంట్లో ఉన్న ఇంబ్యాలెన్సెస్. సో ఆ ఇంబ్యాలెన్సెస్ అనేది వ్యాధి, దాన్ని బ్యాలెన్సింగ్ చేయడం అనేది చికిత్స. సో అప్పుడే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఏ కారణాల వల్ల మీకు ఈ డిసీజ్ వస్తూ ఉంది, ఏది మీరు దాంట్లో సెట్ చేయాలి. మీ డైలీ రొటీన్లో కానీ, మీ తినే తిండిలో కానీ తెలియకుండా తప్పులు జరుగుతూ ఉంటే అవి వ్యాధికి ఎరువులాగా పనిచేస్తూ ఆ వ్యాధిని బాగా పెంచుకుంటూ ఉంటాయి అన్నమాట. జనరల్లీ ఏ డాక్టర్ అడగరు, ఏ డాక్టర్ మీకు ఇది కౌన్సిలింగ్ ఇవ్వరు 100%. సో మినిమం 2 hours టైం స్పెండ్ చేయడం జరుగుతుంది కన్సల్టేషన్ కోసము. ఒకవేళ సైకోసోమాటిక్ డిసీజెస్ ఉన్న, మెంటలీ ఇల్ ఉన్న వాళ్ళకైతే ఇంకా కౌన్సిలింగ్ ఎక్కువ ఉన్న 3 to 4 hours కూడా కన్సల్టేషన్ వెళ్తాయి. నేను జనరల్ అయితే స్టార్ట్ చేసే టైం చూస్తానేమో, ఆపే టైం ఎప్పుడు చూడను. అవసరం ఉన్నది మొత్తం చెప్తే కానీ నేను కన్సల్టేషన్ ఆపను. సో అలా ఈ కన్సల్టేషన్ వల్లనే మీ బాడీ టైప్ అర్థమై, మీలో ఉన్న ఇంబ్యాలెన్సెస్ అర్థం చేసుకొని దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అప్పుడే ప్రాపర్ మీ బాడీ టైప్ని బట్టి, ఇంబ్యాలెన్సెస్ బట్టి పంచకర్మ చికిత్సలు, అత్యవసరం ఉన్న పంచకర్మ చికిత్సలు, అత్యవసరం ఉన్న మందులు, ఆయుర్వేదిక్ సేఫ్ మెడిసిన్స్ ప్లాన్ చేయడం జరుగుతుంది. అలా పూర్తి పరిష్కారం పొంది వెళ్ళడం అనేది ఇక్కడ జరుగుతుంది.